హలో అండి. వెల్కమ్ టు హోమ్లీ హౌస్ వైఫ్. దిస్ ఇస్ ప్రియా. సో ఇప్పుడు మేము ఎక్కడున్నామో చూస్తున్నారా? భీమవరం వచ్చేసామండి. సంక్రాంతి రోజు మేము భీమవరం వెళ్ళాం అనమాట. అక్కడ మా ఊళ్ళో అమ్మవారివి వార్షికోత్సవాలు జరుగుతున్నాయి. సో పక్కన చూసారా లలితా జ్యువెలర్స్ అనమాట. సో లైటింగ్ చూసారా ఎలా ఉందంటే పెద్ద తిరణాలు జరుగుతున్నట్టే ఉందన్నమాట. అక్కడంతా కూడా వార్షికోత్సవం నెల రోజులు జరుగుతుంది అనుకుంటా అండి. అసలు ఎంత బాగా పెట్టారంటే అసలు చాలా బాగుందన్నమాట. చూసారా అక్కడ బోర్డ్ చూపిస్తున్నాను కదా, ఒక సైడ్ ఏమో లైటింగ్లో రామాయణంది పెట్టారు. సో తర్వాత మళ్ళీ ఇంకొక వీడియోలో నెక్స్ట్ రాబోయే వీడియోలో చూపిస్తానులేండి. ఇదేమో బుర్రకథ అనమాట. యాక్చువల్గా బుర్రకథలు నేను ఎప్పుడు వినలేదండి, చిన్నప్పుడు కూడా ఎప్పుడు వినలేదు. ఇదే ఫస్ట్ టైం అనమాట బుర్రకథలు టీవీలో చూడడం తప్పితే బయట అసలు ఎప్పుడు బుర్రకథలు వినలేదు. చాలా బాగా చెప్తున్నారు అసలు. అంటే కొంచెం మరీ ఓల్డ్ టైప్ కాకుండా మధ్యలో కొంచెం సినిమావి కొద్దిగా టచ్ చేస్తూ మోహన్ బాబు గారిని కొద్దిగా లైట్గా ఇమిటేట్ చేస్తున్నట్టు అట్లా చేస్తూ బుర్రకథ స్టోరీలోకి వెళ్ళడం. సో అట్లా చాలా ఇంట్రెస్టింగ్గా చెప్తున్నారండి. అండ్ జనాలు కూడా చూసారా ఎంతమంది ఉన్నారో, చక్కగా వాళ్ళందరూ కూర్చొని చక్కగా వింటున్నారు. అంటే కొంచెం జోక్స్ వేస్తూ ఉన్నారు, నవ్వు వస్తుంది అనమాట జోక్స్కి. అలానే సబ్జెక్ట్ కూడా కొంచెం చెప్తూ ఉన్నారనమాట. చాలా ఇంట్రెస్టింగ్గా మాత్రం ఉంది డెఫినెట్గా. అండ్ ఇదేమో టెంపుల్ లోపలండి. పైనన్నీ కూడా మొత్తం అమ్మవార్లు, అష్టాదశ శక్తిపీఠాల్లో ఉండే అమ్మవార్లు అందరి పేర్లు కూడా రాశారనమాట. సో చాలా బాగుంది. లోపల కూడా డెకరేషన్ అది కూడా మొత్తం అసలు చుట్టూరు మొత్తం అంతా లైటింగ్ పెట్టేశారు. ఎంత బాగుందంటే ఈ బోల్డ్ అన్ని స్టాల్స్ ఉన్నాయి అక్కడ. మాకు దర్శనానికి కూడా 1 అవర్ పట్టిందండి ఆల్మోస్ట్. ఎందుకంటే చాలా రష్ ఉంది, పెద్ద క్యూ ఉందన్నమాట. గుడిలో నుంచి ఇంకా బయట దాకా నేను ఎక్కడైతే మీకు ఎంత దూరం నుంచి అయితే నేను మీకు చూపించానో బయట ఎంట్రన్స్ అనేది, అక్కడి నుంచి లైన్ స్టార్టింగ్ ఉందన్నమాట. అంత ఉంది. లైన్ ఫాస్ట్గానే మూవ్ అవుతుందిలేండి, కాకపోతే చాలామంది విపరీతమైన రద్దీగా ఉందన్నమాట. అసలు చూసారా జనం ఎంతమంది ఉన్నారో. నడిచేటప్పుడు కూడా మనం టెంపుల్లో నుంచి వచ్చినప్పుడు అయితే అసలు మనం నడిచే పనే లేదు, తిరుపతిలో లాగా చక్కగా వెనకాల తోస్తూ ఉంటారనమాట. సో ఇదండి, ఇంత బాగుందంటే అసలు పైన కూడా చక్కగా క్లాత్ తోటి డెకరేట్ అది చేశారు. నాకైతే చాలా బాగా నచ్చింది. సో చూస్తున్నారా పైన ఎంత బాగుందో డెకరేషన్ అది. జనాలు చూడండి ఎంతమంది ఉన్నారు. అసలు చాలా రద్దీగా ఉంది, చాలా కోలాహలం. ఫెస్టివల్ వైబ్స్ మొత్తం అన్నీ కూడా ఆ భీమవరంలోనే ఉందేమో అక్కడ అనిపించింది అనమాట. అండ్ ఇక్కడేమో ప్రసాదం కౌంటర్లు అండి. తొక్కుడు లడ్డు బాగా ఫేమస్ కదండి. సో ఆ తొక్కుడు లడ్డు తీసుకొని మేము ఇంకా దర్శనం అయిపోయిన తర్వాత వెళ్ళిపోయాం అనమాట. సో ఇదంతా లైనే అండి. చూసారా ఇంకా అయిపోయింది. ఇంకా మేము అయిపోయిన తర్వాత ఇంక బయటకు వచ్చేద్దామంటే బోల్డ్ అన్ని షాప్స్ ఉన్నాయన్నమాట. సో నాకైతే చాలా ఇష్టం అండి. అంటే అలా ఇలా ఏంటి షష్ఠిలో పెట్టేవి కానీ, ఇట్లా ఏదైనా తీర్థాల దగ్గర పెట్టేవి కానీ అవి నాకు చాలా ఇష్టం అనమాట షాపింగ్. సో నేను కూడా కొంచెం షాపింగ్ చేశాను. చూసారా ఎంత లైటింగ్ ఉందో. సో అది టెంపుల్ నుంచి పక్కకి వచ్చిన ఆ సంద్ అనమాట. అసలు ఎంత లైటింగ్ ఉందో, మొత్తం చాలా దూరం వరకు ఉందన్నమాట లైటింగ్. అలానే స్టాల్స్ కూడా చాలా దూరం వరకు. అసలు టెంపుల్ చుట్టుపక్కల మొత్తం అంతా కూడా షాప్సే అనమాట. కేవలం దానికోసమే పెట్టినట్టుగా పెట్టారు. అంత లైటింగ్ అన్ని షాప్స్ కూడా చాలా చాలా బాగుంది. నాకైతే బాగా నచ్చిందండి. చూస్తున్నారు కదా బుర్రకథ. నేను భీమవరం మేబీ ఒక 2 టైమ్స్ వచ్చి ఉంటానండి. ఇది 3rd టైం అనుకోవచ్చు. నాకైతే ఒకసారి వచ్చిందే గుర్తుంది, బట్ మేబీ ఇంకొకసారి మధ్యలో ఎప్పుడైనా వచ్చి ఉంటానేమో అని అనుకుంటున్నాను. సో ఇది 3rd టైం అనమాట. అండ్ మేము వెళ్ళడం కూడా కావాలనే ఈవినింగ్ వెళ్ళాం అనమాట. నైట్ టైం లైటింగ్లో చూడాలి అని చెప్పేసి. యాక్చువల్గా ఫస్ట్ అయితే మా వారికి హాలిడే లేదు. సో మేము రిటర్న్ అయిపోవాలి సంక్రాంతి రోజే అని అనుకున్నాము. కానీ బై లక్ కనుమ రోజు కూడా గవర్నమెంట్ హాలిడే డిక్లేర్ చేసిందనమాట. సో అప్పుడు ఇంకా సరే ఓకే మనం ఇంకా భీమవరం వెళ్ళి అమ్మవారిని దర్శించుకుని వెళ్దామని అప్పుడు అనుకున్నాం అనమాట. సో ఇంకా తర్వాత అంతా కూడా షాపింగ్సేనండి. మొత్తం అంతా లైటింగ్స్ అన్నీ చూసుకుంటూ ఉండండి మీరు కూడా నాతో పాటు. అండ్ ప్రైజెస్ అయితే ఎవరిష్టం వచ్చిన రేట్లు వాళ్ళు పెట్టుకున్నారనమాట. సో మేము కూడా ఒక చోట బాగానే ఇదయ్యింది. 2 దండలు తీసుకున్నామండి. 2 దండలు తీసుకుంటే ఒకటి 200 అని చెప్పారు. సేమ్ అదే దండ వేరే దగ్గర 150. ఇంకొంచెం బేరం ఆడితే ఇంకొంచెం తగ్గుతారేమో కూడా. సో బట్ మేము తీసుకునే దగ్గర మాత్రం ఏమీ తగ్గలేదు. ఫిక్స్డ్ అని చెప్పేస్తే మేము యూజువల్గా ఫిక్స్డ్ తీసుకుంటాం, ఎందుకంటే మాకు బార్గెన్ చేయడం రాదు కాబట్టి మేము ఫిక్స్డ్ ఎవరి దగ్గర ఉంటే అక్కడ తీసుకుంటూ ఉంటాం అనమాట. కానీ పక్క షాప్లో అసలు ఏ బార్గెన్ లేకుండానే జస్ట్ నార్మల్గానే 150 అన్నారు. అబ్బా అనిపిస్తుంది కదా. సో ఊరికే తెలిసి
చూస్తుండగానే పోయినట్టుగా అనిపించిందనమాట. అండ్ అక్కడ ఫుడ్ కూడా ఉంటుందండి. అసలు మామూలుగానే భీమవరం గోదావరి సైడ్ అంటే ఫుడ్ మామూలుగా కాదు కదా! అండ్ అక్కడ క్యాప్సికమ్ బజ్జీ ఉంది, చాట్ ఉంది. అసలు నేనైతే చాట్ బాగా మిస్ అయిపోయాననమాట. ఎందుకంటే మా చిన్నప్పుడున్న టేస్ట్ ఇప్పుడు రావట్లేదు. అండ్ నేను కృష్ణా డిస్ట్రిక్ట్ సైడ్ వచ్చేసాను కదా మ్యారేజ్ అయిపోయిన తర్వాత. సో నేను అసలు ఆ టేస్ట్ని మాత్రం బీభత్సంగా మిస్ అవుతున్నాను. అక్కడికి వెళ్ళిన తర్వాత అయితే నేను చాట్ బాగా ఎంజాయ్ చేస్తూ తిన్నాననమాట. సో చూస్తున్నారండి ఎంత లైటింగ్ ఉందో, ఎంత బాగుందంటే అసలు ఎంతసేపు చూసినా సరే ఇంకా చూస్తూనే ఉంటాం అనమాట. అంత బాగుంది ఆ లైటింగ్లో, ఆ జనాల్లో, ఏదో ఒకటి షాపింగ్ చేయడం కానీ, తినడం కానీ, అమ్మవారిని దర్శించుకోవడం కానీ. ఇదిగోండి ఇదేమో క్షీరసాగర మదనం అనమాట. మదనం అది చెప్పాను కదా, ఒక సైడ్ ఏమో రామాయణంది పెట్టారనమాట, ఇంకొక సైడ్ ఏమో క్షీరసాగర మదనం అది పెట్టారు. అది చూస్తున్నారు కదా, మూవ్ అవుతున్నాయి అనమాట చక్కగా అలా పాము ఉన్నట్టు. అది సో అది చాలా బాగుందనిపించింది. ఈ రోబో జ్యోతిష్యాలు అవి మా చిన్నప్పుడు అయితే కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉండేదండి. ఏదో నిజమేమో అన్నట్టుగా వినేవాళ్ళం పిచ్చిలాగా. బట్ ఇప్పుడైతే అసలు చూసినా సరే పక్క నుంచి వెళ్ళిపోవడం అనమాట. కాకపోతే ఆ మెమరీస్ అయితే గుర్తు చేసుకోవచ్చు మనం. పిల్లలకైతే చాలా ఉన్నాయండి బొమ్మలు. మా వాళ్ళు కొంచెం పెద్ద అయిపోయారు కాబట్టి. లేదంటే పిల్లలైతే ఎక్కడ బొమ్మ కనిపిస్తే అక్కడ స్టాప్ అని ఆగిపోవచ్చు అనమాట, అన్ని ఉన్నాయి. అండ్ హ్యాండ్ బ్యాగ్స్ కూడా చాలా ఉన్నాయండి. 150, 200 అట్లా పెట్టేశారనమాట. అది ఫిక్స్డ్గా పెట్టేశారు బోర్డు. సో ఏది తీసుకున్నా సరే ఇంకా అక్కడ ఫిక్స్డ్ అనమాట. సో నేను కూడా ఒక హ్యాండ్ బ్యాగ్ తీసుకున్నాను. లాస్ట్లో చూపిస్తానులేండి ఆ హ్యాండ్ బ్యాగ్ కూడా. అంటే పెద్ద ఎక్కువేం తీసుకోలేదు కాబట్టి సెపరేట్ వ్లాగ్ అవసరం లేదు. సో దీంట్లోనే చూపించేస్తాను. సో చూసారా ఎంత బాగున్నాయో బొమ్మలు, అవి కూడా చక్కగా చాలా మన ట్రెడిషన్ అంతా అక్కడ కొట్టొచ్చినట్టు చూపిస్తున్నట్టు అట్లా అనిపించింది అనమాట. ఆ వాతావరణం అంతా మంచి వైబ్ ఉందండి. అసలు చాలా బాగుంది. ఎవరైనా దగ్గర భీమవరంకి దగ్గరగా ఉండేవాళ్ళు తప్పకుండా వెళ్ళండి. అండ్ మధ్యలో జర్నీలో వచ్చేటప్పుడు కూడా చాలా బాగుందండి. కోడి పందాలు జరుగుతూ ఉంటాయి కదా అక్కడ, టెంట్లు అవి వేసి. అసలు ఎన్ని ఉన్నాయో అనండి. అంటే మేము ఎప్పుడు వెళ్ళలేదు కానీ బట్ బయట నుంచి టెంట్లు మాత్రం చాలా పెద్ద పెద్ద కార్లు అవి ఉన్నాయన్నమాట. సో జర్నీ వచ్చేటప్పుడు రూటు చాలా బాగుంటుంది. అండ్ అవన్నీ చూస్తూ ఉంటే అబ్బా అంటే ఏదో ఒక తెలియని ప్రదేశం సైడ్ వెళ్తున్నట్టుగా. సో ఎప్పుడు చూడలేదు కాబట్టి అట్లా అనిపించింది అనమాట. నాకైతే చాలా చాలా నచ్చిందండి. నిజంగా చాలా మంచి ఎక్స్పీరియన్స్ అనమాట వెళ్ళడం. అలానే రిటర్న్ వచ్చేటప్పుడు ఇంక నైట్ అయిపోయిందిలేండి. బట్ వెళ్ళేటప్పుడు మాత్రం బాగా ఎంజాయ్ చేస్తాం అనమాట అవన్నీ చూస్తూ. అండ్ ఎక్కడైనా ఒక ఫోటో దిగుదాము, లేదంటే ఏదైనా ఒక వీడియో తీసుకుందాము అని అంటే అస్సలా కుదరలేదనమాట. బికాజ్ అంతమంది జనం ఉన్నారు కదా. సో ఎక్కడికైనా ఒక నిమిషం ఇలా ఆగుదామంటే కుదరట్లేదు. అటు ఇటు చూసుకుంటూ నడుచుకుంటూ వెళ్ళిపోవడమే. సో ఇంక ఇప్పుడు రిటర్న్ అయిపోతున్నాం అనమాట. నాకు ఈ బ్యాక్గ్రౌండ్ పైన నచ్చింది. పైన సీలింగ్కి వాళ్ళు వేసిన కలర్ కాంబినేషన్ అది నాకు బాగా నచ్చింది అనమాట. సరే ఒక ఫోటో తీసుకుందాం అని అంటే ఇంకా ముందుకు పదండి అని మా డాడీ ముందుకు తీసుకెళ్ళిపోయి ఫైనల్గా ఒక ఫోటో కూడా అవ్వలేదు, నాకు ఒక వీడియో కూడా తీసుకోవడం అవ్వలేదన్నమాట. సరే ఏదైతే అది అయింది, ఇంకొచ్చేటప్పుడైనా కాస్త వీడియో తీసుకుందామని చెప్పి ఇంకా జస్ట్ బిఫోర్ లీవింగ్ అనమాట ఇది. ఇదిగోండి ఇంక ఇంటికి వచ్చేసిన తర్వాత ఒకసారి ప్రసాదం, తొక్కుడు లడ్డు నైవేద్య ప్రసాదాన్ని తీసుకొని తర్వాత ఇదిగోండి ఇవే అండి ఆ చైన్స్. ఇవి యాక్చువల్గా మేము మామూలుగా బీడ్స్ అనుకున్నాం, కాకపోతే అవి గ్లాస్ అంటండి, గ్లాస్ బాల్స్ అట అవి. ఇవేమో ఇయర్ రింగ్స్ 2 pairs తీసుకున్నాను. ఒకటి మా సిస్టర్కి, ఒకటి నాకు తీసుకున్నాను. కాకపోతే అంత సూట్ అవ్వలేదేమో నాకు అనిపించింది. బట్ పెట్టుకొని చూడాలి. చూసినప్పుడు మీరు కూడా చెప్పండి నాకు ఎలా ఉంటాయో ఇవి. సో ఇవే అండి ఈ చైన్స్. అయితే యాక్చువల్గా ఈ లాకెట్టే నేను ఆన్లైన్లో సేల్ చేస్తాను కదా జ్యువెలరీ. సో నాకు పడే ప్రైస్ కంటే బయట తక్కువ వచ్చింది అనిపించింది. అండ్ ఇదేమో మా పాప ఏదో బ్రేస్లెట్ తీసుకుంది, దానికి ఒక బటర్ఫ్లై ఉండాలి, అది అక్కడ పడేసినట్టుంది. ఏదైనా తీసుకోవడమే ఆలస్యం, వెంటనే వెంచక్క పడేస్తారు అనమాట. మరీ ఎక్కువ షాపింగ్ ఏం చేయలేదండి, ఎందుకంటే మా అమ్మ అంతకుముందే షష్ఠిలో నాకు కావాల్సిన ఇయర్ రింగ్స్ అవి చాలా తీసేసుకుందనమాట. సో ఇదే అండి నేను తీసుకున్న హ్యాండ్ బ్యాగ్. అది 200 అనమాట. సాఫ్ట్ లెదర్ కాదు, కొంచెం ఏదో సమ్ క్లాత్ లాగా ఉందనమాట. సో బాగానే ఉందిలే అనిపించి తీసుకున్నాను. ఇదిగోండి తర్వాత మేము నెక్స్ట్ డే ఇంకా ఊళ్ళో అమ్మవారి గుడికి వచ్చాం అనమాట. సో బలుసులమ్మ తల్లి తాడేపల్లిగూడెం గ్రామదేవత అనమాట. నా పెళ్ళి అప్పుడు అంటే మా ఇంట్లో పెళ్లి కూతురుని చేసినప్పుడు ఫస్ట్ గ్రామదేవత దగ్గరికి తీసుకొచ్చి
దండం పెట్టిన తర్వాత మిగతా పనులు చేస్తారనమాట. సో, ఇది ఆ గుడి. అప్పుడు ఇంత ఇదిగా లేదండి అసలు. నా పెళ్ళప్పుడు చాలా లోపలికి ఉన్నట్టుగా ఉండేది విగ్రహం అది గూడా. అండ్ అలానే గర్భగుడిలోకి మామూలుగా జనాలందరూ కూడా వెళ్ళిపోవచ్చు. ఎందుకంటే గ్రామదేవత కదా! యూజువల్‌గా గ్రామదేవతకి గర్భగుడిలోకి ఎంట్రీ ఉంటుంది. బట్ ఇప్పుడు మానేశారు. ఏంటో ప్రతి ఊళ్ళో కూడా మానేశారండి. తెనాలి వెళ్ళాం. తెనాలిలో కూడా గర్భగుడిలోకి ఎంట్రన్స్ లేదు. అక్కడ ఎప్పుడూ లేదనుకుంటా. బట్ మాకు మాత్రం తాడేపల్లిగూడెంలో ఇప్పుడే మానేసినట్టున్నారు. ఇది మొత్తం రీమోడల్ చేశారనుకుంటా టెంపుల్‌ని. అమ్మవారైతే చాలా బాగున్నారండి అసలు. అండ్ అలానే భీమవరంలో కూడా మ్యాక్సిమం ఇలానే ఉంటుందన్నమాట. ఫేస్ చూడడానికి చూసిన వెంటనే మనకు అలానే అనిపిస్తుంది. అండ్ తర్వాత ఇది లలితాదేవి గుడండి. మా అమ్మగారి ఇంటి నుంచి కొంచెం వేరే ఊరు రాచర్లు వెళ్ళే సైడ్‌లో ఇది ఉందన్నమాట టెంపుల్ లలితాదేవిది. సరే నేనసలు ఎప్పుడు వెళ్ళలేదు. అందుకనే ఇంకొకసారి వెళ్దాం అని చెప్పేసి వెళ్ళామన్నమాట. ఇక్కడ కూడా అమ్మవారు చాలా అందంగా, చాలా కళగా అసలు అది ఏం రాయో అండి మరి. నార్మల్‌గా అయితే విగ్రహం మరీ అంత మెరవదు. కానీ అసలు ఈ టెంపుల్‌లో విగ్రహం అసలు ఎంత మెరుపంటే అసలు విపరీతమైన షైనింగ్‌గా ఉందన్నమాట. అసలు చూస్తుంటే అమ్మవారిని అలా చూస్తూనే ఉండిపోతాం. అంత బావుంది. అసలు చాలా కళగా ఉంది. చాలా చిరుమందహాసంతో అసలు చెప్పలేమనమాట. అంటే లోపల ఎంట్రీ ఉందో లేదో అని జస్ట్ బయట నుంచి ఊరికనే అలా తీశాననమాట వీడియో. అండ్ తర్వాత ఇంక ఇంటికొచ్చేసిన తర్వాత ఇదిగోండి చెప్పాను కదా! నండూరు గారు చెప్పినవి ఫాలో అవుతున్నానని చెప్పి. సో, పేరెంట్స్‌కి నమస్కారం చేయడం, పూజ చేయడం అది చెప్పారనమాట. సో, ఆయన చెప్పిన శ్లోకాలు అవి చదువుకుంటూ నేను పేరెంట్స్‌కి పాదపూజ చేస్తున్నాం అనమాట. అండ్ తర్వాత ఇంక మేము ఆ రోజు ఇంకా స్టార్ట్ అయిపోయామండి. తర్వాత చిన్నగా షాపింగ్ గూడా చేసాం. మా వదినకి శారీస్ అవి తీసుకున్నాం అనమాట. సో, ఆ షాపింగ్ అయిపోయిన తర్వాత ఇంకా ఆఫ్టర్‌నూన్ భోజనాలు అవి అయిపోయిన తర్వాత మేము బయలుదేరిపోయి ఇంకా వెళ్ళిపోయాం అనమాట. సో, అయిపోయిన తర్వాత ఇంక మేము బయలుదేరిపోయి మళ్ళీ గుంటూరు స్టార్ట్ అయిపోయాం. ఇదే అండి ఈరోజుటి వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.